హే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి నరేష్ అఫిషియల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఫైనల్లీ అవర్ వెయిట్ ఈజ్ ఓవర్. వినాయక చవితి అయితే వచ్చేసింది అనమాట. సో వినాయక చవితి అంటే బాయ్స్ తోటి మామూలుగా ఉండదు. వాళ్ళ హడావిడే హడావిడి. అసలు వాళ్ళకి వినాయక చవితిలో ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇంక ఏ ఫెస్టివల్ ఉండదు అనమాట. అంత ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి టైంలోనే మన గర్ల్స్కి కొంచెం జెలస్ ఫీల్ వస్తుంది అనమాట. మనం ఎందుకు బాయ్స్లా పుట్టలేదని. వాళ్ళైతే అంత ఎంజాయ్ చేస్తారనమాట. వినాయకుడిని తెచ్చినప్పటి నుంచి నిమజ్జనం చేసేదాకా వాళ్ళ వైబ్స్ అసలు మామూలుగా ఉండవు. సో మా గల్లీ వినాయకుడు అయితే ఇది. సో వాళ్ళైతే సెలెక్ట్ చేయడానికి వెళ్ళి చూసి ఈసారి అయితే ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా పెద్దది తెచ్చారనమాట. 14 ఫీట్స్ వినాయకుడు తెచ్చారు. సో ఆ వినాయకుడిని అక్కడి నుంచి మా గల్లీకి తేయడానికి మా వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఈ వీడియో అనమాట. సో ఇలా వినాయక చవితి సిరీస్ అయితే 1 by 1 వస్తూ ఉంటుంది. సో ఇదైతే వినాయకుడు తెచ్చేది. తర్వాత వినాయక చవితి రోజుది, తర్వాత మా పూజలు, అన్నదానాలు, నిమజ్జనం, వ్లాగ్స్ అయితే క్రేజీ ఉంటాయి. అసలు మస్తు అంటే మస్తు ఉంటాయి. సో మిస్ చేయకుండా నా పాత వీడియోలు అన్నీ చూసేయండి. ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వీడియోలు కూడా అన్నీ మిస్ చేయకుండా చూసేయండి. సో మా ఊరు అయితే ఎంత కష్టపడ్డారంటే, షెడ్ మాది 13 ఫీట్సే అనమాట. సో ఈసారి 14 ఫీట్స్ కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు మా వాళ్ళు అయితే. సో షెడ్ కంటే వినాయకుడు పెద్దగా అయిపోయాడు కాబట్టి షెడ్ మార్చి చేసి క్రెయిన్ తోటి తీసుకొచ్చి అసలు గల్లీలో హడావిడి అయితే మామూలుగా లేదు. ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళు వినాయకుడిని తెచ్చేటప్పుడు ఇంత హడావిడి చేయడం. సో అందరూ ట్యూషన్కి వెళ్ళేటోళ్ళు కూడా ఆగి మరీ చూస్తున్నారు అనమాట. సో అలా మాది హడావిడి అయితే మామూలుగా లేదు. మా సాయిది అయితే ఇంకా చెప్పవసరం లేదు. చూడండి తనే పెద్దవాళ్ళగా అసలు ఎట్లా చేస్తున్నాడు. మా సాయికి వినాయకుడు చవితి అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. స్కూల్ ఉంటే స్కూలు, కాలేజ్ ఉంటే కాలేజ్ ఎగ్గొట్టి మరి ఈ వినాయక చవితి సీజన్ అంతా ఎంజాయ్ చేస్తాడు. సో అందరి కింద ఉంటే మా సాయి ఒక్కడే ట్రాలీ మీద ఉన్నాడు అనమాట. సో అంత ఫేవరెట్ అనమాట వినాయకుడు సాయికి. సో ఇలా వాళ్ళు చేసిన హడావిడి అయితే అంతా ఇంత కాదు. సో ఎంత కష్టపడ్డారో మా వాళ్ళు, మాతో పాటు మీరు కూడా చూసేయండి. చిన్న వినాయకుడిని తెస్తే ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకురావచ్చు. అదే పెద్ద వినాయకుడిని తెస్తున్నప్పుడు కరెంట్ వైర్స్ తగలకుండా, చెట్టు కొమ్మలు తగలకుండా ఎంత జాగ్రత్తగా తీసుకురావాలంటే అంత జాగ్రత్తగా తీసుకురావాలి. మా వాళ్ళు అయితే నిజంగా నిన్నైతే చాలా కష్టపడ్డారనమాట. ఈ టర్నింగ్ నుంచే మేమైతే చూసాము. వాళ్ళు ఇంకా అంత దూరం నుంచి వస్తూ ఎన్ని వైర్లను దాటుకొని వచ్చారో వాళ్ళకే తెలియాలి. ఎంతైనా వాళ్ళకి ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా కానీ అవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే వినాయకుడికి చేసుకుంటున్నారు కాబట్టి. సో ఆ వైబ్సే వేరుంటాయి అసలు. ఇక మా తమ్ముడు మెయిన్ క్యాండిడేట్ అక్కడ. వాడికైతే ఇంకా ఫుల్ ఇష్టం అనమాట. వాడైతే ప్రతి ఒక్క గల్లీకి తిరుగుతాడు. ఈసారి వాడు కూడా పెట్టుకున్నాడు అనమాట. సో వాడి ఎంజాయ్మెంట్ అక్కడ మామూలుగా ఉండదు. ఇక్కడికి ఇప్పుడు రామన్న రాడు మా వినాయకుడిని చూడడానికి. ఎందుకంటే వాడికి అక్కడ ఒక 5-6 ఉన్నాయన్నమాట. గల్లీకి ఒక వినాయకుడు, అందరు వాడు ఫ్రెండ్స్ అనమాట. అక్కడ వాడు అలా ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ మా సాయం ఇలా ఎంజాయ్, మా సాయం అన్న తక్కువ. ఇప్పుడు ఈ వినాయకుడు కాకుండా మళ్ళీ తన ఫ్రెండ్స్ తోటి ఇంకా అలాగా పెట్టుకున్నాడు అనమాట. ఈ వినాయకుడిని తెచ్చి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాడు వినాయకుడిని తీయడానికి. అసలు అలుపే రాదు, అన్నమే తినకుండా చేస్తున్నాడు. సో ఇంత కష్టపడతారనమాట, ఇంత చేస్తారు వినాయకుడి కోసం అయితే. సో చూసేయండి ఈ వ్లాగ్ అయితే. మస్తు కష్టపడ్డారు మా వాళ్ళు అయితే. చూడండి. పావని వాళ్ళ ఇంటి ఎదురుగా షెడ్ కాబట్టి పావనికి అయితే ఫుల్ దావత్ అనమాట. రోజు ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ప్రసాదాలు అన్నీ తీసుకుంటుంది. ఇంకొకటి రోజుకి ముగ్గు కూడా తనే వేస్తుంది అనమాట. సో మేము అంటే ఆట పట్టిస్తున్నాం. ఎలా ముగ్గు వేయకపోతే ఏమి, దేవుడికి ఏం చేయకపోతే నువ్వు ఇంటర్లో పాస్ కావా అని ఆట పట్టిస్తున్నందుకు ఈసారి అన్నీ చేస్తా అంటే. యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం క్యాప్చర్ చేసింది కూడా పావని అనమాట. నేను బిగ్ బాస్ చూస్తూ బిజీగా ఉన్నా లోపల. సో తనే మొత్తం ఈ వీడియో మొత్తం తనే క్యాప్చర్ చేసింది.
ఫైనల్గా షెడ్ అయితే ఎట్లొకట్లా సెట్ చేసి వినాయకుడిని అయితే షెడ్ కింద పెట్టేశారు. మా స్టేజ్ ఎలా వేస్తారో మిగతా డెకరేషన్ ఎట్లా చేస్తారో అనేది ఇంకో వీడియోలో వస్తుంది అనమాట. ఇలా కష్టపడి మా వాళ్ళు అయితే వినాయకుడిని షెడ్ లోపల పెట్టేశారు. ఇది అనమాట మా వినాయకుడు ఫైనల్. ఎలా ఉంది, బాగుందా, నచ్చిందా? నచ్చితే కమెంట్ చేసేయండి జై శ్రీ గణేష అని. సో ఇది గాయస్ మా ఈ వినాయకుడు సిరీస్లో ఫస్ట్ వీడియో. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సో మరికొన్ని వీడియోస్ తోటి వస్తుంటా. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. వినాయకుడు అయితే మస్తు క్రేజీ ఉందన్నమాట. మాకైతే మస్తు నచ్చింది. వీళ్ళు ఎప్పుడు నార్మల్గా కూర్చున్న వినాయకుడు తెస్తారు, ఈసారి చాలా డిజైన్ వినాయకుడు తెచ్చారు. సో ఇది గాయ్స్ వీడియో.